మన చుట్టూ చూస్తే అంత డేటానే కదండి. ప్రతిరోజు మన మీదికి అంకెలు, గణాంకాలు, రకరకాల సమాచారం ఒక వరదలా వచ్చి పడుతూ ఉంటాయి. అయితే ఈ అంకెల సముద్రంలోంచి అసలు విషయాన్ని, ఆ అర్థాన్ని ఎలా పట్టుకోవాలి? ఆ ఆ సవాలు గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలీ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఆ తర్వాత డేటాలో ఉండే సెంటర్ పాయింట్ ఏంటి, ఆ డేటా ఎంత స్ప్రెడ్ అయ్యుంది అనే విషయాలు తెలుసుకుంటాం. ఇక చివర్లో ఈ టూల్స్ అన్నిటినీ మనం ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఓకే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రా డేటా అంటే దాన్ని ఊహించుకోండి. అదో పెద్ద చిందరవందరగా ఉన్న నంబర్ల లిస్ట్ లాంటిది. దాన్ని అలా చూడగానే మన అర్థమవుతుందా? అవ్వదు. సరిగ్గా ఇక్కడే మన డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ హీరోలా ఎంట్రీ ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, మన దగ్గర ఒక పార్కుకి నెల రోజులపాటు రోజూ ఎంతమంది వచ్చారు అనే నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నంబర్ల లిస్టుని చూసి ఆ పార్క్ పాపులరా కాదా అని వెంటనే చెప్పగలమా? చాలా కష్టం కదా. అక్కడే మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ హెల్ప్ చేస్తుంది. అది ఏం చేస్తుందంటే, ఆ చిందరవందరగా ఉన్న నంబర్లన్నిటినీ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా సింపుల్గా అర్థమయ్యే చార్ట్లు, గ్రాఫులుగా మారుస్తుంది. అప్పుడు వాటి వెనకున్న అసలు కథ మనకు ఈజీగా తెలిసిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మన దగ్గరున్న డేటా యొక్క మెయిన్ క్యారెక్టర్ని మనకు చూపిస్తుందన్నమాట. ఇది ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ ఏమీ చేయదు, కానీ మన కళ్ల ముందున్న నిజాలేంటో క్లియర్గా అర్థం చేసుకోవడానికి మాత్రం సూపర్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మొత్తం పాపులేషన్ని స్టడీ చేయడమంటే చాలా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిటీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరకెళ్ళి సర్వే చేయగలమా? అస్సలు కుదరదు. అందుకే మనమేం చేస్తాం? వాళ్ళందర్నీ రిప్రజెంట్ చేసే ఒక చిన్న గ్రూప్ని, అంటే ఒక శాంపుల్ని తీసుకుని అనలైజ్ చేస్తాం. రైట్, మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మన దగ్గర ఉన్న బోలెడన్ని నంబర్లలోంచి మొత్తం డేటాని రిప్రజెంట్ చేసే ఒక్క నంబర్ కావాలంటే ఏం చేయాలి? ఆ టిపికల్ లేదా సెంట్రల్ వాల్యూని ఎలా కనుక్కోవాలో ఈ సెక్షన్లో చూద్దాం. దీన్నే టెక్నికల్గా సెంట్రల్ టెండెన్సీ అంటారు. అంటే ఏంటంటే, సాధారణంగా డేటా పాయింట్స్ అన్నీ ఒక సెంటర్ పాయింట్కి దగ్గరగా గుమిగూడటానికి ట్రై చేస్తాయి. ఆ సెంటర్ పాయింటే మనకు మొత్తం డేటా సెట్ మీద ఒక ఐడియా ఇస్తుంది. ఈ సెంటర్ని కొలవగానికి మన దగ్గర 3 మెయిన్ టూల్స్ ఉన్నాయి. ఒకటి మీన్, అంటే మనందరికీ తెలిసిన యావరేజ్. రెండోది మీడియన్, అంటే నంబర్లన్నిటినీ ఆర్డర్లో పెడితే కరెక్ట్గా మధ్యలో వచ్చే నంబర్. ఇక మూడోది మోడ్, అంటే లిస్ట్లో ఏ నంబరైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో అది. అయితే ఈ మూడింటిలో దేన్ని ఎప్పుడు వాడాలి? అదొక మంచి ప్రశ్న. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక రూములో 10 మంది ఉన్నారు. అందులో 9 మందికి నెలకి 50,000 జీతం, కానీ ఒక్కరికి మాత్రం 50 లక్షల జీతం. ఇప్పుడు మనం మీన్, అంటే యావరేజ్ జీతం క్యాలిక్యులేట్ చేస్తే అది చాలా ఎక్కువగా వస్తుంది. అది నిజం కాదు గదా. మిగతా డేటాకు చాలా దూరంగా ఉండే ఇలాంటి వాల్యూస్నే మనం అవుట్లయర్స్ అంటాం. ఇలాంటప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉండే మీడియం తీసుకుంటే అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. ఇక బట్ల సైజులు, రంగులు లాంటి కేటగిరీలకి మోడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరే, డేటా సెంటర్ పాయింట్ ఏంటో తెలుసుకోవడం సగం కదే. ఆ సెంటర్ చుట్టూ మిగతా నంబర్లు ఎంత దగ్గరగా ఉన్నాయా, లేక బాగా దూరంగా ఉన్నాయా అనేది తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దాని గురించే చూద్దాం. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. ఈ 2 కర్వ్స్కి సెంటర్ పాయింట్ ఒకటే కావచ్చు, కానీ ఒకటి బాగా వెడల్పుగా స్ప్రెడ్ అయ్యుంది, ఇంకోటేమో చాలా దగ్గరగా ఉంది. ఈ స్ప్రెడ్నే మనం వేరియబిలిటీ లేదా డిస్పర్జన్ అంటాం. సింపుల్గా, డేటా ఎంత కన్సిస్టెంట్గా ఉందో ఇది మనకు చెప్తుంది. దీన్నే కొంచెం ఫార్మల్గా చెప్పాలంటే, యావరేజ్ నుండి మిగతా వాల్యూస్ ఎంత దూరంలో ఉన్నాయో చెప్పేదే వేరియబిలిటీ. వేరియబిలిటీ తక్కువగా ఉందంటే డేటా పాయింట్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయని అర్థం. అదే ఎక్కువగా ఉందంటే అవి బాగా చెల్లాచెదురుగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ స్ప్రెడ్ని మెజర్ చేయడానికి ఉన్న అత్యంత సింపుల్ మెథడ్ రేంజ్. అంటే ఏమీ లేదు, డేటాలో ఉన్న హయ్యెస్ట్ వాల్యూకి, లోయెస్ట్ వాల్యూకి మధ్య ఉన్న తేడా, అంతే. ఇది మనకొక క్విక్ ఐడియా ఇస్తుంది, కానీ మొత్తం స్టోరీని చెప్పదు. ఓకే, ఇప్పటిదాకా మనం సెంటర్ గురించి, స్ప్రెడ్ గురించి నేర్చుకున్నాం.
ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన స్టాటిస్టికల్ టూల్ కిట్ని ఎలా వాడాలో చూద్దాం. నమ్మండి, ఇవి మీ దగ్గరున్న డేటాని అర్థం చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ టూల్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడొక చిన్న క్వెశ్చన్. డేటాలో ఒక అవుట్లయర్ అంటే చాలా పెద్దదో లేదా చిన్నదో ఒక నంబరుంటే మనం చూసిన మెజర్స్లో ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది? ఏ మీడియనా, బి మీనా, సి మోడా లేక డి రేంజా? ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ బి మీన్. ఎందుకని? ఎందుకంటే మీన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్క నంబర్ని కలుపుతాం కదా. సో మనం ఇందాక మాట్లాడుకున్న జీతాల ఎగ్జాంపుల్లాగా ఒక్క అవుట్లయర్ ఉన్నా సరే అది మొత్తం యావరేజ్ని పైకి లాగేయడమో కిందికి తోసేయడమో చేస్తుంది. మీడియన్ మోడ్ మీద అంత ఎఫెక్ట్ ఉండదు. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇది డేటాని సమ్మరైజ్ చేసి సింపుల్గా చూపిస్తుంది. సెంట్రల్ టెండెన్సీ, డేటా యొక్క టిపికల్ వాల్యూని చెప్తుంది. అవే మీన్, మీడియన్, మోడ్. వేరియబిలిటీ, డేటా ఎంత స్ప్రెడ్ అయిందో కొలుస్తుంది. రేంజ్, డిస్పర్షన్ లాంటివి. అన్నిటికన్నా ముఖ్యంగా అవుట్లయర్స్ ఉన్నప్పుడు మీన్తో జాగ్రత్తగా ఉండాలి. ముగించే ముందు ఒక మంచి మాట. మనకు తెలిసిన దాని హద్దులు దాటి ముందుకెళ్లడం ద్వారా స్టాటిస్టిక్స్ కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తుంది. నిజమే కదా? స్టాటిస్టిక్స్ అంటే కేవలం నంబర్లతో ఆడుకోవడం కాదు. ఆ నంబర్ల సాయంతో కొత్త విషయాలు తెలుసుకోవటం, మన ప్రపంచాన్ని ఇంకాస్త బెటర్గా అర్థం చేసుకోవటం. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థాంక్స్. డేటాని అర్థం చేసుకునే మీ ప్రయాణంలో ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం.